ట్రాప్ హౌస్ పేరుకు తగ్గట్టుగా ఇది యువతీ యువకుల పాలిట ఒక ట్రాప్. నిండా 20 ఏళ్ళు కూడా నిండని పిల్లల్ని పార్టీ పేరుతోటి ట్రాప్ చేసి గంజాయి సేవించేలా చేస్తోన్న బద్మాష్ భాగవతం బట్టబయలైంది. ఇది ఇప్పుడు షాకింగ్గా మారింది. ఆ అప్డేటెడ్ బ్రేకింగ్ ఇది. చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పార్టీలో 65 మంది పాల్గొన్నారని మొయినాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఇన్స్టా పేజ్ ద్వారా ఆకర్షితులై పార్టీకి హాజరయ్యారు 59 మంది స్టూడెంట్స్. ఆ 59 మందిలో 22 మంది మైనర్లేనట. మైనర్లలో 17 మంది అబ్బాయిలు, 5 అమ్మాయిలు ఉన్నారు. మొత్తం 6 కేసు నమోదు చేశారు. పరారీలో ఒకరున్నారు. పార్టీ నిర్వహించిన యువకుడు ఈశాన్గా గుర్తించారు. కెనడా నుంచి ఈ మధ్య హైదరాబాద్కు వచ్చాడు ఈశాన్. పార్టీలకు అలవాటు పడి సొంతంగా పార్టీలు నిర్వహిస్తున్నాడు ఈశాన్. పార్టీల కోసమే ఇన్స్టాలో ట్రాప్ హౌస్ పేజీని క్రియేట్ చేశాడు ఈశాన్. ఈ నెల 4వ తేదీన చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్లో పార్టీ నిర్వహించాడు. ఫామ్ హౌస్ యజమాని శేషగిరితో పాటు ఆర్గనైజర్ ఇషాన్తో కేసు నమోదు చేశారు. సూపర్వైజర్ ఠాకూర్ మనీష్, డీజే ప్లేయర్లు రమేష్, రోహిత్లు, మరో 2 మైనర్లపై కేసు నమోదు చేశారు మొయినాబాద్ పోలీసులు. పార్టీ జరిగిన చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తున్నారు. అసభ్య కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉన్నాయి ఫామ్ హౌస్లు. ఈ నేపథ్యంలో చెర్రీ ఫాక్స్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పార్టీ జరిగినటువంటి ఆ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్లోనే పెద్ద ఎత్తున నిన్న రాత్రి ఒక పార్టీని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఇషాన్ అనే ఒక యువకుడు ఈ పార్టీని కండక్ట్ చేశాడు. అతను కెనడాలో ఉండి తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ బాగా పార్టీలకు అలవాటు పడి ఇక్కడ సొంతంగా ఎందుకు పార్టీస్ కండక్ట్ చేయకూడదు అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ను సెప్టెంబర్లో క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అందులో పోస్టులు పెట్టడం జరిగింది. ఆసక్తికరమైనటువంటి పోస్టులు పెట్టి అందులో యువతీ యువకులతో పాటు కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ పార్టీకి అటెండ్ అవ్వచ్చు, ఈ పార్టీకి వస్తే ఒక స్వర్గం కనిపిస్తుంది అనేది ప్రధానంగా ఆసక్తికరంగా పోస్టులు చేసి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చుట్టూ అంతా కూడా ఒక నిర్మానుష్యంగా కనిపిస్తుంది. కనీసం ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉందన్న సంగతి కూడా ఎవరికీ తెలియకుండా ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా కూడా ఇక్కడ పార్టీలు కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం సూపర్వైజర్ అంతేకాకుండా డీజే ప్లేయర్స్తో కలిపి మొత్తం 65 మంది పార్టీలో అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 59 మంది ఇన్స్టా పేజ్ ద్వారా వచ్చారు. అందులో 22 మంది మైనర్లు ఉన్నారు, 17 మంది అబ్బాయిలు ఉండగా 5 మంది అమ్మాయిలు ఉన్నారు. మేజర్లుగా ఉన్నటువంటి వాళ్ళల్లో 7 మంది అమ్మాయిలు మేజర్లు ఉన్నారు. ప్రస్తుతం మనం లోపల ఆ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఎవరైతే ఈ ఇషాన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను కెనడాలో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీస్కి అటెండ్ అవ్వడము, ఆ తర్వాత ఇక్కడ పబ్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎలో ఉండదు కాబట్టి, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే కొంత మేజర్ అంటే 18 సంవత్సరాలు వచ్చి కేవలం ఒక 4 నెలలు మాత్రమే అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పబ్స్ కానీ అటువంటి వాటికి వెళ్లకుండా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఈ విధంగా సొంతంగా ఇన్స్టా పేజ్ను క్రియేట్ చేసి ఈ విధంగా యువతి యువకులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే సూపర్వైజర్గా ఉన్నటువంటి ఠాకూర్ మనీష్తో పాటుగా డీజే ప్లేయర్స్గా ఉన్నటువంటి రమేష్, రోహిత్తో పాటు ఇషాన్, అంతేకాకుండా ఒక 2 మైనర్లు, ఎవరైతే ఓనర్గా ఉన్నటువంటి శేషగిరి మీద మొత్తం కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం 6 మంది మీద కేసులు నమోదు చేయగా ఒకరు పరారీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి 22 మంది మైనర్లు ఉండడం దాని పట్ల కూడా అటు పేరెంట్స్ కావచ్చు లేకపోతే పోలీసులు సైతం కూడా ఒక రకంగా షాక్కి గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ల మీద ఫోకస్గా ఉండాలనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి TV9 మొయినాబాద్ నుంచి.